బైబిల్ ప్రకారం ఈ యొక్క భూమి యొక్క వయస్సు కొన్ని సంవత్సరాలే. కానీ సైన్స్ ప్రకారం కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంటుంది. ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనం మరియు రెండవ వచనం మనం గమనించినట్టయితే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని వ్రాయబడి ఉంటుంది. అదేవిధంగా రెండవ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని వ్రాయబడి ఉంటుంది. మొదటి వచనం ప్రకారం సృష్టి అంతా కూడా చేయబడింది. దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉంది. అంటే దేవుడు ఏది చేసినా కూడా పర్ఫెక్ట్గా చేస్తాడు. దేవుడు ఏది చేసినా కూడా సంపూర్ణంగా చేస్తాడు. ఏది కూడా దేవుడు అసంపూర్ణంగా చేయడు. మొదటి వచనం మరియు రెండవ వచనంలో ఉన్నటువంటి గ్యాప్ని మనం చూసినట్టయితే ఈ గ్యాప్లోనే సాతాను దేవునిపై తిరుగుబాటు చేశాడు. అలాగున సాతాను ఎప్పుడైతే తిరుగుబాటు చేశాడో దేవుడు ఆకాశం నుండి భూమిపైకి పడేశాడు. అలాగున పడేసినప్పుడు ఈ భూమిపై ఒక పెద్ద వినాశనం అయితే జరిగింది. ఈ యొక్క వినాశనం వల్లే భూమి నిరాకారంగా మరి శూన్యంగా మారింది. సైన్స్ చెప్పినట్టు ఈ భూమి యొక్క వయస్సు మిలియన్ సంవత్సరాలు ఉండి ఉండొచ్చు. అలాగే బైబిల్లో ఉన్నటువంటి 6 రోజుల సృష్టి కూడా నిజమే. ఇది గ్యాప్ థియరీ వెనుక ఉన్న అసలు రహస్యం.